వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. నిరంతరం శ్రమనే దైవంగా భావించి జీవనం సాగించేటువంటి ఈ మకర రాశి వారిలో తృతీయాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు పంచమ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 100% శుభఫలితాలు అందిస్తున్నాడు. మే తర్వాత ఆయన షష్టమ భావం అయినటువంటి మిథున రాశిలోని ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు వీరికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి 40 నుంచి 50% ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. కొందరు పెద్దల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగంలో మంచి విజయాలు సాధించుకుంటారు. విద్యారంగంలో విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి పనుల కోసం ధనాన్ని, సమయాన్ని వెచ్చించి సద్వినియోగం చేసుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి ఈ గురువు సహకరిస్తున్నాడని చెప్పవచ్చు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావమైనటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏలినాటి శని దోషం పోయింది. శని సహకారిగా మీకు సహకరిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు పూర్తిగా 100% శుభఫలితాలను అందిస్తాడు. గత 7.5 సంవత్సరంగా మీరు పెండింగ్ లో పెట్టుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా, పనులన్నీ కూడా మీరు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీకంటే చిన్నవారి యొక్క సహకారంతో, పనివారి యొక్క సహకారంతో అభివృద్ధిని అందుకోగలుగుతారు. రాహువు 2025 మే 18 వరకు తృతీయ భావం మీనరాశిలో మీకు పూర్తిగా సహకారాన్ని అందించాడు. మే 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల ద్వితీయ రాహు మీకు పూర్తిగా ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. తృతీయ భావంలో రాహు ఉన్నంత వరకు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు బాగుంటుంది. నూతన సంస్థలు బాగుంటాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. తృతీయ భావం నుంచి ద్వితీయ భావంలోనికి రాహు ప్రవేశించగానే మీ మాటల వల్ల అపార్థాలు, మీ మాటల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, జన సంబంధాలు చెడిపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను, కొన్ని కలహాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి. మరి కేతువు భాగ్యభావం అయినటువంటి కన్యారాశిలోను, ఆ తర్వాత అష్టమ భావం అయినటువంటి సింహరాశిలోను పూర్తిగా ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిబంధకాలు, నిరాశ, కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు మాత్రమే మీకు లభించే పరిస్థితి కేతు బంధిస్తాడు. మరి నిత్య గణపతి ఆరాధన చేయండి. లేకపోతే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ద్వితీయ రాహు దోషం, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అక్కడ అందుబాటులో ఉండే రాహు కేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని రండి. అవకాశం లేని వారు నిత్యం దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసుకోండి. లేక నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణేశాష్టకం చదువుకోండి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా తులా, వృశ్చిక రాశుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి, వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. ఈ రకంగా కుజుడు మీకు 40 నుంచి 50% శుభఫలితాలను అందిస్తాడు. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మాసంలో మీనరాశిలోనికి ప్రవేశించి అది తృతీయ భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. 2025 జూన్, జూలై మాసంలో రవి షష్టమ భావం మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఇంటర్వ్యూల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో 10, 11 భావాల్లో అనగా తులా, వృశ్చిక రాశుల్లో సూర్యుని యొక్క సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా
మకర రాశి వారికి సూర్యుని యొక్క సానుకూలత వల్ల 60 నుంచి 70% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు ప్రతినిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తిస్తూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. నిత్యం దుర్గా పూజ నిర్వర్తించండి. నిత్యం గణపతి ఆరాధన చేయండి. కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా విశ్వావసునామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 అనగా 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు వృషభ రాశిలోను, 2025 మే 14 తర్వాత చతుర్థ భావమైనటువంటి మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ మీనరాశి వారు జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 100% గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీకు ఏల్నాడు శనిలో జన్మశని దోషము ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శారీరకమైనటువంటి శ్రమ అలసట అధికమవుతుంది. సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు రావడం, కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి, సేవా రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్లి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు, లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. రాహువు జన్మరాశిలో మీనరాశిలోను మే 18 వరకు, ఆ తర్వాత కుంభరాశిలోను వ్యయంలోను సంచరిస్తున్నాడు. ఈ రకంగా రాహువు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి. విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి. నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. ఎర్రటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు సప్తమ భావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను, ఆ తర్వాత షష్టమ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు. మే 18 తర్వాత కేతువు షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా కేతు మీకు 70 నుంచి 80% శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ జూలై మాసంలో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలోను, 2025 డిసెంబర్ లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కుజుడు మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ మాసంలో వృషభ రాశిలో తృతీయ భావంలోను, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో షష్టమ భావంలోను, 2025 డిసెంబర్లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ
లాభభావాల్లో అనగా ధనుస్సు మకర రాశిలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు 60 నుంచి 70% సహకరిస్తున్నాడు. ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని, ఆస్తుల్ని అందుకోగలుగుతారు. సూర్యుడు మీకు 60 నుంచి 70% శుభఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, శనీశ్వర ఆరాధన చేసుకోవడం, లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో మరింతగా ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.